శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం, మనిషి గమనం గురించి తెలుసుకుంటాం, జీవించినంతకాలం చేసే ప్రతి పని గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. సాధారణ నా దగ్గర వచ్చే వాళ్ళందరూ చాలా ఆతృతగా నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక జిజ్ఞాస అంటూ ఉంటుంది, జరగబోయే దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకోసం మా దగ్గరికి వస్తారు, కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని రెమెడీస్ చెప్తాం, కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్తాం, లేకపోతే రత్నాలు పెట్టుకోమని చెప్తాం. ఇవన్నీ ఫర్ ది గ్రోత్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ టిల్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది జ్యోతిష్యంలో మనకు కనిపించదు. ఓకే, గండాలు కనబడతాయి, సో ఇన్నేళ్ళు బతుకుతా సుమారుగా చెప్తాను తప్ప రేపే అయిపోతుంది, లేకపోతే ఎల్లుండే పోతారు, ఇలాంటివన్నీ మనం జ్యోతిష్యంలో చెప్పడం చాలా కష్టం. అంటే సాధకుడై ఉండి ఉపాసకుడై ఉంటే కొంతవరకు అవగాహన ఉంటుంది తప్ప టైం బాగోలేదు ఇంకా ప్రిపేర్ అవ్వండి అని ఒక సలహా ఇవ్వడానికి బాగుంటుంది తప్ప స్పెసిఫిక్ డే టు టైం చెప్పడం చాలా డిఫికల్ట్ థింగ్. అది మనం చెప్పే పని కాదు మనది. సో మనిషి బతుకున్నంతకాలం చేసే క్రియల్లో భాగం అవుతుంది. ఇందులో ముఖ్యంగా బతుకున్నంత కాలము లాంగివిటీ ఎంత ఉంది అని చెప్తాము, 80 ఏళ్ళు అంటాం, 90 ఏళ్ళు అంటాం. ఈ లాంగివిటీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో లాంగివిటీని, ఆటోమేటిక్గా ఏంటంటే హెల్తీగా ఉంచే ఒక దైవ కార్యాలను కానీ శుభకార్యాలను కానీ చేయడానికి ఉపయోగపడతాం. మనం భగవంతుడి శరీరం మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడికి ఈ శరీరంతో ఏ కర్మలు చేయగలుగుతాము, ఎటువంటి కర్మలు చేసి సాధన చేసి మనం భగవంతులో కలవడానికి ప్రయత్నం చేస్తాం అని ఒక పాయింట్ మీద ఏంటంటే ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే పంచేంద్రియాలు అంటే మనకున్న కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఉదరం భాగం బాగుండాలి. ఇలా బాగుండాలి అని అంటే మనకేంటంటే 2 భాగాలు చేస్తారు మన శరీరాన్ని. ఒకటి నాభి పై భాగం, ఇంకోటి నాభి దిగువ భాగం. ఈ నాభి నుండి పై భాగానికి రవి అధిపతి అన్నారు, దిగువ భాగానికి శనీశ్వరుడు అధిపతి అంటారు. అంటే నాభి నుండి దిగువ భాగం అంటే ఇండైజెషన్ సిస్టమ్ దగ్గర నుండి పాదాల వరకు ఏదైనా సమస్య ఉన్నాయి అంటే అందులో ఎక్కడో చోట శనీశ్వరుడు యొక్క కారకత్వం ఉంటుంది, అంటే అందులో ఒక భాగం. అలాగే ఇక్కడ నుండి ఈ పైన నెత్తి మీద వరకు నాభి నుండి గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ సిస్టమ్ దగ్గర నుండి గ్యాస్ట్రిక్ అనుకోండి, హార్ట్కి సంబంధించినటువంటి, గొంతుకు సంబంధించినటువంటి, అలాగే కళ్ళు, ముక్కు, వీటన్నిటి కూడా రవి యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట. రవి కంట్రోల్లో ఉంటుందంటే రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత వాడవలసి వస్తుంది. రవి యొక్క సిస్టమేటిక్ పద్ధతి ప్రకారమే ఈ రోగాలు వస్తాయి. చూడండి, ఒక వస్తువు మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్నప్పుడు అంటే దాన్ని ఆటోమేటిక్గా సూర్యకిరణాలు పడనప్పుడు ఆహారంలో కొంత దోషం వస్తుంది. కరెక్ట్గా సూర్యకిరణాలు పడిపోతే అది మనం తీసుకోగానే కడుపులో మనకు ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఏంటవుతుందంటే ఇండైజెషన్ సిస్టమ్ పాడవుతుంది, అలా గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. ఇలా తీసుకున్న ఆహారం బట్టి శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తాయి కాబట్టి డెఫినెట్గా ఇది రిలేటెడ్ విత్ ఎవ్రీథింగ్ అనమాట. సో సన్ ప్లానెట్ అనేది ఈస్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ బాడీ అని చెప్తాం. అలాగా ఇదంతా మనం తీసుకునే ఆహారం గురించి. అలా ఎగ్జిట్ గురించి. ఎగ్జిట్ అంటే మనం మోషన్ అనుకోండి, యూరినల్ అనుకోండి, తర్వాత రకరకాలుగా స్వెటింగ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జరుగుతాయి దిగువ భాగంలో వెళ్ళే. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ కంట్రోల్ అంతా సెల్ చేసి ఎగ్జిట్ కంట్రోల్ అంతా సాటర్న్ చేస్తారు. సో ఏవైనా ప్రాబ్లమ్స్ మనకు వచ్చే దిగువ భాగం అంటే వాటన్నిటి కారకత్వం 100% సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. సో మళ్ళీ వీళ్ళిద్దరికి పడదు, రవికి శనికి పడదంటాం ఆస్ట్రాలజికల్గా. సో మనం ఏంటి ఈ రెండింటి బేస్ చేసుకుని సమయాన్ని బట్టి రవిని ఎలా మనం ఎంకరేజ్ చేయాలి, అంటే రవి గ్రహాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి, రవికి ఏ రకమైన పూజ చేయాలి, సాటర్న్కి ఏ విధంగా చేయాలి, శని దిగువ భాగానికి అధిపతి కాబట్టి అని బేస్ చేసుకుని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఒక ఏజ్ తర్వాత ఏంటంటే వీ హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ అనడానికి అవకాశం ఉంటుంది. లాంగివిటీ ఈజ్ డిఫరెంట్, హెల్తీ లైఫ్ ఉంటుంది డిఫరెంట్. ఒక ఏజ్ వరకు మనం తినగలుగుతాం, కానీ ఒక ఏజ్ దాటినా తినలేము, మనకి తినది అరగదు. అంటే ఏంటి, ఒక ఏజ్ వరకు సన్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద పడుతుంది బాగానే, ఎవరు మోర్ హెల్తీ, మోర్ సక్సెస్, మోర్ ఇది. కొంత ఏజ్ దాటిన 55 అలా దాటిన తర్వాత 50 దాటిన తర్వాత మనకు అన్ని సమస్యలు దిగువ భాగంలో కనబడుతుంటాయి. అరగట్లేదురా, మోషన్ అవ్వట్లేదురా, యూరినల్ ప్రాబ్లం వచ్చిందా, ఇంకేదో ఇన్ఫెక్షన్ వచ్చేదా, మనం నడవలేకపోతున్నారా, ఇలా రకరకాల పాదాలు వేడెక్కిపోయారా, నరాలు లాగేస్తున్నాయి, పొంగిపోయానంటాం, తర్వాత షుగర్ లెవెల్స్ ఏమైనా పెరగడం, ఇంకేవో రకరకాలు అంటాం. ఇవన్నీ దిగువ భాగంలో అంటే నాభి నుండి నాభి దిగువ భాగంలో సమస్యలు కనబడుతుంటాయి. సో ఏమైపోయిందంటే మనకి ఇక్కడ అన్లాజికల్గా మెడికల్ అస్ట్రాలజీ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఒక సన్ ప్లానెట్, ఒక సాటర్న్ ప్లానెట్, ఇవి రెండు మన శరీరాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడేసుకుంటున్నాం. అంటే మనం ప్రాపర్గా వాటిని యూటిలైజ్ చేసుకుని ఆ ప్లానెట్ యొక్క పద్ధతులను మనం దాన్ని ఫాలో అయ్యి ఏం చేస్తే బాగుంటుంది అని మనం జాగ్రత్త పడితే డెఫినెట్గా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న విషయం అంటే ఈ వీడియో ద్వారా ఏంటంటే
సాధారణంగా 50 క్రాస్ అయిన వాళ్ళు ఎప్పుడేంటంటే వాళ్ళ ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్స్, తర్వాత పిల్లల సెటిల్మెంట్స్, వాళ్ళ మనవాడి సెటిల్మెంట్స్, వీటి గురించి మనం అడగడానికి వస్తుంటారు వాళ్ళు. సో ఇది అడగడం ఒక ఎత్తు అయినప్పుడు, అదే టైంలో పెద్దవాళ్ళకి నేను చెప్పాలనుకుంటే మీ హెల్త్ ఇష్యూస్ని మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం తెలుసుకోవడం ప్రయత్నించండి. ఎప్పుడైతే అలా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారో కొన్ని కరెక్షన్గా చేసుకోగలిగితే లాంగ్విటీ బాగుంటుంది. లాంగ్విటీ బాగుంటే మీరు ఒక ఆధ్యాత్మికంగా ఒక చింతన చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. చేయడం వల్ల మీకు మోక్ష మార్గం అని కనబడుతుంది. అలాగే ఒక మంత్రం సాధన, ఎందుకంటే దిగువ భాగం ఏదైనా మనం కరెక్షన్ చేయాలన్నా కూడా ఒకటి మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం గ్రహకు సంబంధించి కొన్ని పనులు చేయడం ఉంటుంది. రెండోది ఏంటంటే సాధన చేయడం, మంత్ర సాధన చేయడం ఉంటుంది. అంటే మంత్రము, అదేవిధంగా మనం చేసే గ్రహానికి సంబంధించిన క్రియలు, ఇవి రెండు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంచడం ప్రయత్నం చేస్తాయి. మెడిటేషన్ అనుకోండి, యోగా అనుకోండి, ఇవన్నీ కూడా మంత్రం. యోగా అంటే ఏదో ఒక కాన్సన్ట్రేషన్ అంటారు. ఆ కాన్సన్ట్రేషన్ మంత్రాలు చేయమంటాం, బీజాక్ష మంత్రమే చేయమంటాం. చేసినప్పుడు శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ కరెక్షన్స్ అవుతూనే ఉంటాయి. రుగ్మతులు అంటే తల దగ్గర నుండి దిగు భాగం వరకు అవుతుంటాయి ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాం మంత్రం ద్వారా. సో ఇలాగ మనం చేసుకోవాలి. ప్రతి జాతకంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి ఇవి ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఏజ్లోని. నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానంటే ఓల్డ్ ఏజ్ అని కంగారు పడకండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కంగారు పడకండి. ఒకసారి మీరు విజిట్ చేస్తే హెల్త్ మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం, అంటే జ్యోతిర్వైద్యం అంటారు, దాని ప్రకారంగానే మీకు ఎటువంటి సమస్య ఉన్నాయి, దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఒక రత్నం ద్వారా కానీ, ఒక మంత్రం ద్వారా కానీ, లేదంటే ఒక సాధన ద్వారా కానీ అనేది మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసుకుని కానీ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.